హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తు 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మీరు తమిళలో చూసి ఉంటారు. నెల్లూరు స్పెషల్ అయిన చేపల పులుసు అనమాట. నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ముందుగా అయితే మనం ఇక్కడ ఫిష్ కర్రీ కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టుకుందాం అనమాట. ఆనియన్స్, టమోటా, అల్లం పేస్ట్, మెంతులు, ఆవాల పొడి, చింతపండు, మామిడికాయ, ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట. దాని తర్వాత మనం కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా గైస్? ఇక్కడైతే నేను కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. అన్ని కర్రీకి నేను ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయమంటాను కదా. బట్ ఫిష్ కర్రీకి మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా అలా ఫ్రై అయిపోయిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. టమోటా పీసెస్ కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అలా ఫ్రై అయితే సరిపోద్ది అనమాట. కొంచెం లైట్గా అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. అలా అయిపోయిన తర్వాత దీంట్లో నేను అల్లం పేస్ట్ అయితే వేస్తాను అనమాట. టమోటా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసి అల్లం పేస్ట్ని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేస్తాను. అప్పుడు మనకి బాగుంటుంది కర్రీ అనేది. అండ్ అల్లం పేస్ట్ ఎందుకంటే మనకి చేపలు కర్రీ అనేది నీసు వాసన రాకుండా ఉండడానికి బాగుంటుంది అనమాట. అందుకని నేనైతే అల్లం పేస్ట్ యాడ్ చేస్తాను. అల్లం పేస్ట్ తర్వాత నేను ఇక్కడ పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ అయితే యాడ్ చేశాను అనమాట. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పసుపు, ఉప్పు, కారం అవి యాడ్ చేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి ఇన్ని వేయండి అని చెప్పలేము. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ముందైతే కొంచెం తక్కువ వేసుకోండి, లాస్ట్లో కొంచెం చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఒక్కసారి ఎక్కువ వేసుకోవడం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అందుకని తక్కువ వేసుకున్న లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చింతపండు నానబెట్టుకున్నాము. ఆ చింతపండు పిసికేసి ఆ చింతపండు పులుసు అనేది పోసేసాను. చింతపండు పులుసు పోసిన తర్వాత అదైతే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మొత్తం వాటర్ బాయిల్ అవ్వాలి. మామిడికాయ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం చింతపండు నీళ్ళు ఉడికేటప్పుడే మామిడికాయని యాడ్ చేసుకోండి. ఫిష్ పీసెస్ మాత్రం అప్పుడు యాడ్ చేయకండి. లాస్ట్లో ఒక 5 minutes 10 minutes ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఫిష్ పీసెస్ అనేవి ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి కదా. అందుకోసం అనమాట. లాస్టింగ్ 5 minutes కర్రీ అయిపోతుంది అన్నప్పుడు ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నా కర్రీ అలా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫిష్ పీసెస్ని యాడ్ చేసి అండ్ ఫిష్ పీస్ వేసిన తర్వాత కూడా మనం ఒక 2 minutes 3 minutes పులుసులో అనేది ఫిష్ బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత మనం ఇక్కడ మెంతుల ఆవాల పొడి యాడ్ చేసేసుకోవాలి. మెంతుల ఆవాల పొడితో అంతా యాడ్ చేసేసుకోవాలి. అంతా ఉడికిపోయిన తర్వాత ఇక్కడైతే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీరతో అలా గార్నిష్ అయితే చేశాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.